జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇందూరు ప్రజలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన విజయం భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అందించడం జరిగింది. అదే రకంగా మా నాయకులు, జిల్లా అధ్యక్షులు దినేష్ గారు, ఎమ్మెల్యే ధన్పాల్ గారు, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు, మాకు ప్రభారీలుగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు ప్రభాకర్ గారు, మా జిల్లా ఇన్ఛార్జ్ కాంతారావు గారు, వాళ్ళందరూ కూడా కష్టపడడం జరిగింది. వాళ్ళ సహకారం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మా పనికొచ్చింది. 28 సీట్లు గెలవటము, అది 42-43% మైనారిటీ. అండ్ ఐ విల్ బి ఎవర్ గ్రేట్ఫుల్ టు హూ ఎవర్. నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తుండేండి మీ ఏసీపీ, మీ నలుగురు ఎస్ఐలు? ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ లో? గాయబ్ ఉన్నారు, గాయబ్. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్ లో లేవు. ప్రజలు నిన్ను చీకొడుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పొరేటర్లను ఎత్తుకపోడు, ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడతారు రానున్న కాలంలో. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని వాడుకోవటము, పోలీసులు మీరు నా మీద ఏంటంటే కేసు పెట్టేది? నేనే పెట్టాలి మీ మీద కేసు. మా క్యాండిడేట్ ని బయటికి వెళ్ళి కొడుతున్నారు, పోలింగ్ బూత్లకు వెళ్ళి. ఒక పోలీసు కూడా వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. ఏం డిపార్ట్మెంట్ అయ్యింది ఇది? మళ్ళీ టీఆర్ఎస్ ఎత్తుకురావడానికి కాంగ్రెస్ వాళ్ళకి సాయం చేస్తారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా మీరు? వేరే పార్టీలో ఎత్తుకపోవటము. వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి. హుందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిందని ఓడగొట్టింది పబ్లిక్. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇందూర్. అండ్ ఎంటైర్ పార్లమెంట్, I think we have surpassed TRS by way ahead of TRS. మేము ఇందూరులో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ ని డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ ని వైపౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, కొరుట్లలో ఐ థింక్ వీఆర్ 1 or 2 ఈక్వల్ ఆర్ 1 or 2 more. We are a strong opposition. We don't mind to stay in opposition and fight for the cause of people. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలో అప్ కూడా చేస్తాం. కేటీఆర్ది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి. వాళ్ళే డిమాండ్ చేశారు కదా కేటీఆర్ చేయమని, ఇది కూడా చేయాలి. ప్రతిపక్షంలో ఉంటాం కదా. ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా? వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు ఒకటే మాట్లాడే వాళ్ళు బయటికి పోవచ్చండి. వాళ్ళు కలిసి చేసుకుంటారా? ప్రజలు చూస్తారు కదా. వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్. మాకేంటండి, ఒక 40వ డివిజన్ 44 ఓట్లతో పోయింది, 51, 9వ డివిజన్ 100 ఓట్లతో పోయింది, 104, 107. నేరుగా 3-4 పోయినాయి. మళ్ళీ ఇలా పోలీసులో పెట్టుకుని దౌర్జన్యం ఒకటి. ఆ దౌర్జన్యం కూడా సకారాది వీళ్ళకి. వాళ్ళు ఎంతకాలం ఉంటారు కలిసి? వీళ్ళ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? ఇఫ్స్ అండ్ బట్స్. డెఫినెట్లీ ఇందూర్ విల్ సీ ఇందూర్ BJP's mayor in this term, and name will definitely be changed. పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి, అదొకటి. మార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ ఎండ్ ద నేమ్ విల్ బి చేంజ్డ్. ఎన్నున్నాయి తెలియదా? ఫైనల్ గా చూడండి, మధ్యాహ్నం వరకు ఉంటాయి కదా. మాకు అయితే 3 అయితే పక్కా ఉన్నాయి, అలాగే 2 ఉన్నట్టున్నాయి. నాకంటే ఎక్కువ ఆతృత ఆయనకుంది మేయర్ బీజేపీ గెలవాలని. అదే ఉంది. ఐ రెస్పెక్ట్ ద ఫీలింగ్. బట్ మేము ఇట్లా ఎత్తుకపోవటాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పదవులు, ప్రభుత్వాలు పదవుల కంటే ముందు రాజకీయాలలో హుందాతనం రావాలి. ఈ ఎత్తుకపోవడం, వేరే పార్టీలో ఎత్తుకపోవడు, ఈయన ఎమ్మెల్యేని ఆడ ఎత్తుకపోవడు, ఆడ ఎమ్మెల్యే అటు వేయండు, పోయిన వారంటే పోలేదంటాడు, కండ కప్పుకున్నాం అంటే కప్పుకోలేదంటాడు, వాడు ఏ పార్టీలో ఉన్నాడో వానికే తెలియదు. ఇదేం వ్యవస్థనండి? రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే.
బీజేపీలో కూడా వచ్చారు చాలా మంది, మధ్యప్రదేశ్లో వచ్చిర్రు, కర్ణాటకలో వచ్చిండ్రు, రాజీనామాలు చేసిర్రు, వచ్చిర్రు, ఎలక్షన్లు కొట్లాడి గెలిచిర్రు బీజేపీ టికెట్ల మీద. ఇక మహేష్ కుమార్ గౌడ్ ఆయన జీవితంలో ఎన్నడూ కౌన్సిలర్ కాలేదు. సరే ఆ పదవి ఇచ్చిర్రు, వాళ్ళు ఇచ్చిర్రు, ఇక మేము జవాబు ఇక సస్తమా ఇస్తాం జవాబు. మహేష్ కుమార్ గౌడ్కి ఎంఐఎం బీజేపీ ఒకటే అంటుండా, సమాన దూరంగా ఉంటారు కదా, దూరం పెట్టరు మరి ఎంఐఎం, దూరం పెట్టి మేరుగండి. అంటే మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలకి కనీసము సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమంటారు, ఆత్మాభిమానం చచ్చిపోయిందా? ఆడ వచ్చిండు, అక్బర్ వచ్చిండు, రెడ్డి లేదు, వెలుమ లేదు, రావు లేదు, కాపు లేదు, వీళ్ళందరు పాములు విషపాములు అన్నాడు. ఇది సిగ్గు లేకుండా సమాన దూరము, రేపు కలిసి మేయరు, కలిసి సంసారము, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్. అంటే ఆత్మాభిమానం కూడా చంపేసుకుంటారు వీళ్ళు, 4 రూపాయలు సంపాదించుకుంటుంది. అవతలడు వచ్చి నేను పామంటుండు, విషపామంటుండు, ఈయనేమో ఆయన పూసుకొని తిరుగుతా అంటుండు. కల్మా చదువుకోమను మన మహేష్ కుమార్ గౌడ్ని, కల్మా చదువుకొని ఎంఐఎం తోటి పెట్టుకోమని పొత్తు. ఇక ఇవి 2-3 దైనా నేను చెప్తున్నా కదా. ఇలా 43వ డివిజన్ కూడా లేదు, 43వ డివిజన్ అంటే అవతల ఆయన మీద సింపతి, నా మీద సింపతి చూపెట్టండి. మేము ఐడియాలజీ కోసం కొట్లాడుతున్నాం, మీకోసం కొట్లాడుతున్నాం. ఆ సింపతి నా మీద చూపెట్టరాదు, మా పార్టీ ఐడియాలజీ మీద చూపెట్టండి, మా పార్టీ మీద చూపెట్టండి. పైసల కోసము, పదవుల కోసం మాకు పార్టీలు మారని రాదా? డామినేట్ చేస్తాం సార్, డామినేట్ చేస్తాం. ఎందుకు? మొన్న పోయినసారి అసెంబ్లీలోనే కాంగ్రెస్ కి మాకు సమానంగా వచ్చినాయి కదా ఓట్లు పార్లమెంట్లో, మొత్తం పార్లమెంట్లో. ఇప్పుడు నాకు తెలిసి ఆదిలాబాద్ లో కూడా సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, కరీంనగర్ లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, ఇందూర్ పార్లమెంట్ లో సింగిల్ లార్జెస్ట్ ఉన్నాము, అక్కడక్కడ ఉన్నాము. ఎన్ని రోజులు ఆపుతారు ఐడియాలజీని? ఆపలేరు ఎన్ని రోజులు. ఈ ఓట్ ఫర్ నోట్ కేసు ఆపినట్టు కాదు కదా భావజాలం, అది కూడా ఎన్ని రోజులు ఆపుతారు? ఆర్మూర్ మీద మేము విశ్లేషణ తప్పకుండా చేస్తాము, 100% చేస్తాము. ఆర్మూర్లో అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి నేను ఇన్వాల్వ్ తక్కువ అయినాను. Definitely next elections lo I will involve myself completely, and I wish to apologize to Armoor Town's cadre, BJP cadre, from my side. Here on I will make sure I supervise or whatever I have to do, I will do that in forthcoming local body Parishad elections also. There also we will dominate. Jilla Parishad elections also we will dominate, and we will never read Kalma, never read Kalma. కాలమా సచ్చిన చదవ, నేను పదవుల కోసం అస్సలు చదవ. నేను కాంగ్రెస్ పార్టీ ఒక బ్రోకర్ పార్టీ, లౌకికమైందండి. ఆడ వచ్చి నిన్ను పాము విషపామని తిడుతుంటే సిగ్గు లేకుండా కాంగ్రెస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్, ఎంఐఎం సంకనాక్తా అంటే వాడు తిడుతున్నా నాయన నిన్ను. ఇంకేమన్నాడు? సియాసత్ సియాసత్ హమారీ గర్కి అంటే ఏమన్నాడు? స్పీచ్లు అన్నా కదా నేను, ఊకే అనడం కూడా బాగుండదు. నేను బ్రోకర్ అన్న పదం వాడిన చాలా మంచిది రేవంత్కి, ఇంకా రేవంత్ రెడ్డి గారికి చాలా మంచి మర్యాద వాడిన నేను. ఆయన ఏమన్నాడు? నిన్ను సియాసతలు నువ్వే ఉన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా వాళ్ళతోటే అన్ని వదిలేసుకుంటారు, మొత్తం సిగ్గు మానం అన్ని వదిలేసుకొని కల్మా చదువుకొని పోయి ఎంఐఎం తోటి సంసారం మొదలు పెడతారు. ఇక ఇప్పుడు అక్బర్ అన్నది సంసారమే, మరి 100% మారుతుంది. అవకాశం కదండి, 100% మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మారంగానే మారుతుంది. 2 ఏళ్ళు ఉంది ప్రభుత్వం, ఇంకా ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి పేరు. రేపు మేము మేయర్ గెలిచినా మేము రెజల్యూషన్ చేయగలుగుతాం, పేరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మార్చాలి కదా. సియాసత్ ఇస్కే घर का क्या है सुने तुम, अब टीआरएस का घर का ये लोग क्या है मुझे नहीं पता, घर का है कि बाहर का है. టీఆర్ఎస్ మద్దతు తీసుకుంటాం అందరా అంటే దీన్ని బట్టి అర్థం ఏంది? యు ఆర్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ ఇన్ తెలంగాణ, కాంగ్రెస్ ఇస్ ఫైటింగ్ బీజేపీ ఇన్ తెలంగాణ. యువర్ పిసిసి ప్రెసిడెంట్ ఈజ్ యాక్సెప్టింగ్ దట్. ఆయన అన్నది నేను వినలే, నువ్వు చెప్పినావు. ఒకవేళ అట్లా అనుంటే ఈజ్ యాక్సెప్ట్ దట్ ఈజ్ ఫైటింగ్ భారతీయ జనతా పార్టీ అండ్ దేర్ హ్యాండ్ ఇన్ లవ్ విత్ బీఆర్ఎస్, అంతే కదా. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని ఒకటి అన్నట్టు కదా. నేనంటలేను, మహేష్ కుమార్ కూడా ఉంటున్నాను. అంటే పదవి కోసము కల్మదాదు కూడా కాదు, వీళ్ళు ఏమైనా చేస్తారు అన్నట్టు. ఐ రియలీ థ్యాంక్ హిందూర్ పీపుల్, వెదర్ ఇట్స్ బీఆర్ఎస్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్ ఇన్ కాంగ్రెస్ ఇన్ ద గవర్నమెంట్. బీజేపీ డామినేట్స్ దిస్ రీజన్. Okay, we are unlucky by couple of
సీట్స్, దట్ ఈస్ ఓకే, బట్ వీ డామినేట్, వీ కంటిన్యూ టు డామినేట్. కారణాలు ఎత్తుకున్న అవసరం లేదు. మాకు 2-3 సీట్లు తగ్గినాయి అనుకోదానికంటే తగ్గినాయి. ఈ డబ్బు ప్రవాహం ఎక్కువ ఉండే, డబ్బు ఖర్చు పెట్టిన ఓడిపోయారు, అనవసరంగా ఖర్చు పెట్టారు. నన్ను మాట్లాడితే నేను చెప్తుంటే ముందే వాళ్ళు ఖర్చు పెట్టిన వాళ్ళు ఓడిపోయారు. ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా వాడుకుంటారో మీకు తెలుసు, కనబడుతూనే ఉంది. ముస్లిం మహిళలు కూడా బయటకు వచ్చి మా బుర్కాలు తీసి చూడుండ్రా నాయన అంటున్నారు. మా బుర్కాలు తీసి మా ముఖాలు చూసి ఓటేపించుకొని ఎవడంటే అట్లా వచ్చి వేసేస్తారు బుర్కాలు వేసుకున్నా ముస్లిం మహిళలే అంటున్నారు. అందుకనే నేను పోవాల్సి వచ్చింది ఆ వార్డుకి. నేను పోయి ఆడ ఉన్నట్టు తేలుస్తే నా మీద కేసు పెడతారు. మీ పోలీసు వాళ్ళు ఏం బిక్తున్నట్టు నా టీఆర్ఎస్ కార్పొరేటర్ చుట్టూ ఇంటి పక్కకి ఏం చేస్తారు మీరు? నలుగురు ఎస్ఐలు, ఏసీపీలు ఏం చేస్తుండ్రు? మీకు తెలియదా అన్నయ్య? మీకు అవసరమే లేదు ఆయన, తెలియదా? చదువుకోలే, గదే ప్రాబ్లం చదువుకున్న వాళ్ళతో. మీకు మీరిద్దరికి మీ కల్మా వాళ్ళు మీరు ఇద్దరు కలిస్తే 31, మీకు 2 ఉన్నాయి, 33 ఉన్నారు మీరు. మీకు ఎందుకే 65 ఓట్లే ఉన్నాయి. రచరచ వేసారు. పోలీసు వాళ్ళని అటు ఇటుకు ఇచ్చారు, ఇటు పోలీసు వాళ్ళని బారీసాల లెక్క వాడుతున్నారు. ఇట్లుంటుందా అండి సిస్టమ్? పోలీసు వాళ్ళ మీద కేసేయాలి అసలు, చాపులీసి చేస్తున్నాను. మేము వీఆర్ ఎ బిగ్ పార్టీ, వీ లుక్ ఎట్ ద లార్జర్ పర్స్పెక్టివ్, వీ డోంట్ లుక్ ఎట్ వన్ వార్డ్, వీ లుక్ ఎట్ ఎ లార్జర్ పర్స్పెక్టివ్. వీ లుక్ టు every corner of the society has to be accommodated. వాళ్ళు మొత్తం టౌన్ లో అన్ని జాగాలు ఉంటారు, అందరికీ రిప్రజెంటేషన్ ఉండాలి. రిజర్వేషన్లు ఉన్నాయి, రిజర్వేషన్ ఉన్న చోట అకామిడేట్ చేయాల్సి వస్తుంది. మేము 9వ డివిజన్ ఓడిపోయింది 100 ఓట్లతోటి. దట్ ఈస్ దే ఆర్ ఆల్ నౌ దే ఆర్ ఎక్స్ బీజేపీ నౌ, దే ఆర్ నాట్ బీజేపీ, దే ఆర్ బీన్ సస్పెండెడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ రిపీట్, ఎంటైర్ పార్లమెంట్ ఇప్పుడు నిజామాబాద్ లో ఏదైతే ఉండేనో ఒక పార్టీలో ఉండి వేరే పార్టీలతో టచ్లు ఉండి ఈ కోవట్ ఆపరేషన్ చేసే వాళ్ళందరినీ కూడా మాక్సిమం జగిత్యాల జిల్లా కూడా, దో వీ మైట్ హ్యావ్ లాస్ట్ 1 or 2 seats, ఇట్స్ ఓకే. Discipline is priority, future is priority. We cannot entertain cowards, and we will never entertain cowards. I will never entertain cowards in my parliament. అంటే అటుకెళ్ళి ఇటు వస్తారా? అటుకెళ్ళి ఇటు వస్తే తీసుకుంటాము. లాస్ట్ టైం పోయిన వాళ్ళే మళ్ళీ చెంపలు వేసుకుని వచ్చి కలిసిరిడా, చెంపలు వేసుకున్నారు. ఇక నేను చెప్పకూడదు కానీ కాలు మొక్కిర్రు, 4 గోడల మధ్యలో అన్నీ వేసిండ్రు, వాపస్ వచ్చిర్రు. ఇంకేం పోతారు? ఇంకా ఎందుకు పోతాయి? ఆయన 2 ఏళ్ళ అలా ప్రభుత్వమే పడిపోతుంది. పోయినసారి అంటే కేసీఆర్ ఉండే 4 ఏళ్ల పైన ఉండే, ఇప్పుడు 2 ఏళ్లలో వాళ్ళ ప్రభుత్వమే మారుతుంది. పోయిన వాళ్ళు తక్కువ, వచ్చిన వాళ్ళు ఎక్కువ. మా దగ్గరికి మళ్ళా వచ్చిండ్రు, టికెట్లు కోల్పోయినరు. మంచి ఇప్పుడు సీనియర్ కార్పొరేటర్లు ఎదురు వాళ్ళందరూ. ఏం లాభం? ఇది బీజేపీ అడ్డా బాస్. ఈ బీజేపీని వదిలిపోవడం అంటే సూసైడ్ చేసుకోవడం అన్నట్టు. ఎవరైనా కల్మా మేము చదవం కల్మా, నేను వెళ్ళిపోతా అంటే ఏం చేస్తాము? నేను చదవా కల్మా అని అనుకో, నేను ఎంఐఎం తోటి చేయ సంసారం అంటాడు ఎవడని అంటాడు. ఏం చేస్తావు? అరే వాళ్ళు నేను చదవా నేను పోతా అంటాడు. అన్నా నేను చెప్పా, ఇవాళ అవుతారు రేపు అంటారు. ఆల్రెడీ అన్నా నేను చెప్పా అన్నోడు కూడా రేపు అంటుండొచ్చు. కోరుకుంటే రిజల్ట్ వచ్చింది ఇంతగానం. టెక్నికలీ వీ మైట్ హ్యావ్ ఫెయిల్డ్, పొలిటికలీ వీ వన్, వీ డామినేటెడ్. వస్తే తీసుకుంటా అని అడిగినరు, తీసుకొని నేను కాదు జిల్లా అధ్యక్షులు అడగాలి, నాట్ మీ. ఇది ఆర్గనైజేషన్ విచ్ హ్యాస్ టు డిసైడ్. మేము ఇన్విటేషన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసినాం, మాకు ఓటేమని చేసిరు, యూఆర్ హ్యాపీ. ఎవరైనా కల్మా చదవడంటే ఆయన ఇష్టము, ఆయన వస్తా అంటే ఈయన ఇష్టము. మాదేముందండి, నిమిత్త మాత్రం కార్యకర్తలం మేము. ఇది ఆయన అధ్యక్షతన పనిచేస్తాం, ఆయన ఏం చెప్తే చేస్తాం.